తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే అపరాల పంటలు పెసర, మినుము. ఇటీవల కురిసిన అధిక వర్షాలకు నెల్లూరు జిల్లాలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాలు, అలానే కొత్తగా విత్తబోయే రైతులు మినుము సాగుకు మొగ్గుతున్నారు. విత్తిన 80 నుంచి 90 రోజుల్లో అందివచ్చే ఈ పంటలు తొలకరితో పోలిస్తే రబీ దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. రైతులు సాగు ప్రారంభించే ముందు వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంచుకోవడం, ఆయా ప్రాంతాలకు అనువైన రకాల పట్ల తగిన అవగాహన కలిగి ఉండడంతో పాటు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ లోకేష్ బాబు. మనకు నెల్లూరు జిల్లా పరిస్థితి తీసుకున్నట్టయితే ఇప్పుడు మనకు వర్షాధారంగా మినుము పంట వేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ పరిస్థితులను అనుసరించి సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేటివి విత్తన శుద్ధితో మొదలవ్వాలని చెప్పి 1 కేజీ విత్తనానికి 2.5 గ్రామ్ మ్యాంకోజబ్ లేదా కార్బెండిజమ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. రసం పీల్చే పురుగు నివారణ కోసం 5 ml ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రామ్ థయోమిథాక్సామ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే పంట 15 నుంచి 20 రోజుల వరకు రసం పీల్చే పురుగుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. వైరస్ తెగుళ్ళు అనేది ఒకటి పల్లాకు తెగులు, రెండోది ఆకుమాడు తెగులు, మూడోది సీతాఫలం తెగులు లేదా బొబ్బెర తెగులు. పల్లాకు తెగుళ్ళు తీసుకున్నట్టయితే ఎల్లో కలర్ స్పాట్స్ అనేటివి మనకు ఆకుల మీద వస్తాయి. మన పంట పల్లాకు తెగుల బారిన పడినట్టయితే తాళ్ళు కాయలు రావడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకు ఆకుమాడ తెగుళ్ళు లేదా మొవ్వకుళ్ళు తెగుళ్ళు తీసుకున్నట్టయితే తామర పురుగు ద్వారా వ్యాపిస్తుంది. ఆకుల అంచులు వెనకకు ముడుచుకొని అదేవిధంగా మెలికలు తిరిగి గిడసబారిపోతుంది. కాయ దశలో చూసుకున్నట్టయితే మనకు తలలు మాడిపోయి అదేవిధంగా అతి తక్కువ కాయ ఏర్పడడం అనేది కూడా జరుగుతుంది. సీతాఫలం తెగుళ్ళు లేదా బొబ్బెర తెగుళ్ళు. ఈ బొబ్బెర తెగుళ్ళు మనకు పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. ఆకలు ఉబ్బెత్తుగా ఏర్పడి ముడుచుకుపోయి సీతాఫలం కాయలాగా మనకు అనిపిస్తుంది. పూత, పిందె ఇవన్నీ అభివృద్ధి చెందకుండా కాయలు కూడా ఏర్పడకుండా జరుగుతుంది. ఈ వైరస్ తెగుళ్ళ నుండి మన పంటను ఎలా నివారించుకోవాలని తీసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకున్నప్పుడు పల్లాకు తెగుళ్లను తట్టుకునే రకాలను మనం వేసుకోవాలి. ఎల్బీజీ 904, ఎల్బీజీ 884, తర్వాత టీబీజీ 104, టీబీజీ 129, అదేవిధంగా జీబీజీ 1, అదేవిధంగా మనకు పియు 31. ఇవన్నీ పల్లాకు తెగులు తట్టుకునే మినుము రకాలు. అదేవిధంగా మనకు పొలం చుట్టూత 4 వరుసలు మొక్కజొన్న లేదా జొన్న లేదా సజ్జ వేసుకున్నట్టయితే ఈ తామర పురుగులు కానీ తెల్లదోమలను కానీ మన పొలంలోకి రాకుండా మనం నివారించుకోవచ్చు. పొలం గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా వైరస్ తెగులు వచ్చిన మొక్కను చూస్తున్నట్టయితే ఆ మొక్కను ఏరిపారేయాలి. 1 ఎకరా పంటలో మనకు తెల్లదోమ ఉధృతి లేదా ఉనికిని మనం తెలుసుకోవడానికి 20 పసుపు జిగురట్టలు అంటాము, అవి కూడా పెట్టుకోవచ్చు. తామర పురుగులు వాటి ఉనికిని మరియు ఉధృతిని తెలుసుకోవడానికి మనకు 20 నీలి జిగురట్టలను కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనము వీటిని గుర్తించినప్పుడు మనం స్ప్రేయింగ్ అనేది చేపట్టాలి. నాటిన 15 రోజుల తర్వాత వేప కషాయం లేదా వేప నూనె 5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగుల బారిన మనము పడకుండా పంటని కాపాడుకోవచ్చు. తెల్లదోమ నివారించుకోవడం కోసం అసిఫేట్ 1 గ్రామ్ 1 లీటర్ నీటికి, అసిటామిప్రిడ్ అనే మందు 0.2 గ్రామ్ 1 లీటర్ నీటికి, థయోమిథాక్సామ్ అనే మందు 0.2 గ్రామ్ 1 లీటర్ నీటికి, లేదా డైమిథోయేట్ అనే మందు 2 ml 1 లీటర్ నీటికి, లేదా డైఫెన్థిరాన్ అనే మందు 1.25 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపిన మనం పిచికారీ చేసుకున్నట్టయితే తెల్లదోమ బారిన పడకుండా రక్షించుకోవచ్చు. తామర పురుగు నివారించుకోవడం కోసం అసిఫేట్ అనే మందును 1 గ్రామ్ 1 లీటర్ నీటికి, లేదా ఫిప్రోనిల్ అనే మందు 1.5 ml లీటర్ నీటికి, డైమిథోయేట్ అనే మందు 2 ml 1 లీటర్ నీటికి, లేదా థయోమిథాక్సామ్ అనే మందు 0.2 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే త్రిప్స్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. పూత దశలో కానీ మనం తామర పురుగుని మనం గుర్తించినట్టయితే స్పైనోసాడ్ అనే మందు మనం 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు త్రిప్స్ బారిన అదేవిధంగా మనకు మారుక మచ్చల పురుగు బారిన కూడా పంట పడకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ పేనుబంక నివారణ కొరకు మనం అసిఫేట్ అనే మందు 1 గ్రామ్ 1 లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.4 ml 1 లీటర్ నీటికి,
లేదా అసిటామిప్రిడ్ అనే మందు 0.2 గ్రామ్ 1 లీటర్ నీటికి, లేదా థయోమితాగ్జామ్ అనే మందు 0.2 గ్రామ్ 1 లీటర్ నీటికి మనం కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే పేనుబంక బారిన పడకుండా మనం మినుము పంటను కాపాడుకోవచ్చు.